జనరల్ గా బిగ్ మ్యాచెస్ లైక్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయినప్పుడు వ్యూవర్షిప్ కౌంట్ అనేది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లాగా ఉంటుంది. లైక్ ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు, రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చినప్పుడు, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు, ఆర్ ఇండియా మ్యాచ్ విన్ అయ్యే స్టేజెస్ లో మనకి వ్యూవర్షిప్ కౌంట్ చాలా పీక్స్ లో ఉంటది. సేమ్ మనకి ఇండియా ఓడిపోయేటప్పుడు కానీ, లైక్ టాస్ టైమ్ లో కానీ వ్యూవర్షిప్ కౌంట్ తక్కువ ఉంటది. సో ఈ సడన్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ వ్యూవర్షిప్ ని జనరల్ గా సర్వర్స్ ఎలా హ్యాండిల్ చేస్తాయి? ఈ ఫంక్షనాలిటీ సర్వర్స్ హ్యాండిల్ చేయవు. సర్వర్స్ అండ్ యూజర్స్ మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటి ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఇన్కమింగ్ రిక్వెస్ట్ ని తీసుకొని మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ సర్వర్స్ కి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ ఒకటే సర్వర్ పైన లోడ్ అనేది పడది. అప్పుడు పీపుల్ కూడా స్ట్రీమింగ్ ని ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లోడ్ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంటే మనకి వచ్చే అలర్ట్స్ ద్వారా ఒక సర్వర్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ సర్వర్స్ అనేది లోడ్ బ్యాలెన్సర్ లిస్ట్ కి యాడ్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ దీనికి కూడా ఈక్వల్ గా మనకి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అట్ సేమ్ టైం మనకి లోడ్ అనేది తక్కువైనప్పుడు ఈ సర్వర్స్ అనేది రిమూవ్ చేసేది. సో దట్ లోడ్ బ్యాలెన్సర్ లిస్ట్ నుంచి ఈ సర్వర్ తీసేయడం వల్ల లోడ్ అనేది మిగతా వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి మెయిన్ లోడ్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్ బిహైండ్ స్ట్రీమింగ్ అనమాట.